రేపు వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికలు జరగబోతున్నవి. ఈ యొక్క ఎన్నికలు జరగబోయే కంటే ముందుగా ఇప్పటివరకు సుప్రీంకోర్టు నుండి మొదలుపెట్టుకుంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఎస్ఐఆర్ ప్రాసెస్‌లో అసలు ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రాసెస్‌లో వచ్చినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ వాళ్ళు చేసిందేమిటి? వచ్చినటువంటి ఫలితం ఏమిటి? అని చూస్తే ఇక్కడ ఏమీ ఫలితాలు కనబడడం లేదు. ఒకసారి ఇక్కడ చూద్దాం. మొత్తం రాష్ట్రంలో తొలగించినటువంటి ఓటర్లు ఎంతమంది అంటే 90,83,343 మంది అక్కడ రాష్ట్రంలో తొలగించారు. ఏ కారణాలు చెప్పినా కూడా చనిపోయారా? పర్మనెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయారా? లేకుంటే మైగ్రేషనా? లేకుంటే బంగ్లాదేశీయులా? లేకుంటే వాళ్ళు ఎవరు అనబడేటువంటి అంశం వాళ్ళ యొక్క ఎన్నికల అధికారులు, ఎన్నికల యంత్రాంగం నిర్ణయించినటువంటి డేటా ప్రకారం. తర్వాత సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ఇవన్నీ కూడా జోక్యం చేసుకున్న తర్వాత 700 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ పరిశీలన కోసం ఉంచినటువంటి ఓట్లు అనగా ఈ 90,83,343 ఓట్లలోకెళ్ళి 60,06,675 ఓట్లు మాత్రం ఆ జ్యుడిషియల్ పరిశీలనలో ఉంచారు. ఓకే, రైట్. దాని తర్వాత అందులో నుండి తొలగించినటువంటి ఓటర్ల సంఖ్య ఏమిటి అని చూస్తే 27,16,393 ఓట్లను తొలగించారు. రైట్, ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పినట్లయితే మిటియాగంజ్ కాన్స్టిట్యున్సీలో తొలగించినటువంటి ఓట్లు 39,579 ఓట్లు. అట్లాగే ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 22 స్థానాలలో ప్రతి స్థానంలో కూడా 33,539 ఓట్లు తొలగింపుకు గురైనాయి. అట్లాగే నార్త్ పరగనాస్ తీసుకుంటే అక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో అనగా ఉన్నటువంటి 33లో 9,868, సౌత్ పరగనాస్లో 7,191 ప్రతి కాన్స్టిట్యున్సీకి. ఈస్ట్ గుర్ద్వార్లో 13,112 ఓట్లు, నాడియా జిల్లాలో 12,272 ఓట్లు తగ్గింపుకు గురైనాయి. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలుపు అతి సులువు. కాకుంటే ఇక్కడ చెప్పవలసింది ఒకటి ఉంది. బెంగాలీలు చాలా తెలివిగల వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఓట్ల తీసివేతను, ఈ యొక్క తొలగింపులను అధిగమించి మూకుమ్మడిగా గనక బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తేనే మమతా బెనర్జీ ఒడ్డెక్కుతుంది, గట్టెక్కుతుంది. లేకుంటే బీజేపీ చేతికి ఖచ్చితంగా బెంగాల్ రాష్ట్రం జారిపోతుందని ఇక్కడ తొలగింపు లెక్కలే చెప్తున్నాయి. ఈ తొలగింపు లెక్కలే సాక్ష్యాధారాలుగా కూడా రేపు ఉండబోతున్నాయి. 5,000 ఓట్ల లోపు గనక గెలిచినట్లయితే బీజేపీ అది 10,000 మెజారిటీ, అసలు ఊహించని రీతిలో మెజారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి మోడీ మళ్ళీ ప్రమాణ స్వీకారానికి వస్తానని చెప్పారు.